నిన్న 1112 బీఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అయితే నోటిఫికేషన్ ఇవాళతో వితౌట్ లేట్ ఫీ ఎండ్ అయిపోతది. మరి నోటిఫికేషన్ ఎక్స్‌టెండ్ చేస్తారా? అసలు 1112 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది? దాని గురించి మాట్లాడబోయే ముందు ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్ళే ముందు పోల్ చూడండి. అయితే 1112 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ అయితే పర్లేదండి. బానే జరిగింది. ఈజీగానే జరిగింది. కాకపోతే ఫస్ట్ ఇయర్ కాబట్టి కొంచెం మీకు టఫ్‌గా జరిగినట్టు అనిపిచ్చి ఉండొచ్చు. ఓకేనా? సో, ఇక నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మరి ఇవాళ ఒక్కరోజే ఉంది. అందరూ వచ్చేసరికి ఒకేసారి పడితే ఎందుకంటే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారనుకోండి వితౌట్ లేట్ ఫీ ఇవాళ లాస్ట్ డేట్. అది మీ తప్పు కాదు. మరి యూనివర్సిటీ వాళ్ళు రిజల్ట్స్ డేట్‌కి డిక్లేర్ చేయటం వల్ల వాళ్ళది కూడా తప్పని నేనన్నాను. ఎందుకంటే ఈ కాలేజీలు వాళ్ళు చేసిన స్ట్రైక్ ఫస్ట్ 2 ఎగ్జామ్స్ వల్ల ఈ డిలే అంతా రావటం జరిగిందని చెప్పేసి నా అభిప్రాయం అండి. స్టూడెంట్స్ అభిప్రాయం కూడా అదే. అయితే మరి ఇప్పుడు ఎటువైపు తప్పుందంటే కాలేజీల వైపు ఎక్కువ తప్పుంది కాబట్టి ఇక ఫైన్ కూడా కట్టారు కాబట్టి వాళ్ళు 25,000 ఏమో. ఇప్పుడు యూనివర్సిటీ వచ్చేసరికి వాళ్ళ ఒక్కరోజు సరిపోదు కాబట్టి ఏమన్నా ఇంకొక 2 రోజులు ఈ ఎక్స్‌టెండ్ చేస్తే బాగుండు అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారండి. ఎందుకంటే ఫెయిల్ అవుతారు కన్ఫర్మ్ అయిన వాళ్ళైతే ఆల్రెడీ డబ్బులు రెడీగా పెట్టుకొనుంటారు. కానీ ఫెయిల్ అవ్వము అనుకోని సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి ఏదన్నా మ్యాథ్స్ లాంటిది మ్యాథ్స్ ఉండదనుకోండి సాధారణంగా ఒకవేళ ఉన్నట్టయితే అలాంటివి అనుకోండి ఎగ్జాంపుల్. సో, అలాంటివి ఉన్నవాళ్ళు ఇబ్బంది పడేదానికి ఛాన్స్ ఉంటుందనమాట. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నాను. ఇది ఎక్స్‌టెండ్ చేస్తారని.